హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఆర్ జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, మన ఛానల్లో రోజు అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్. కాబట్టి డైలీ మన ఛానల్ని ఫాలో అవ్వండి. డైలీ వచ్చే అప్డేటెడ్ నోటిఫికేషన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి. అలాగే ఇంతకు ముందు గ్రూప్ డి నోటిఫికేషన్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేశాను. అలాగే గ్రూప్ డి తాలూకా సిలబస్ కూడా మన ఛానల్లో ఒక వీడియో అప్లోడ్ చేశాను. ఈరోజైతే గ్రూప్ డి నోటిఫికేషన్కి సంబంధించి అప్లికేషన్ అయితే ఈ నెల 23వ తారీఖు నుంచి స్టార్ట్ కాబోతుంది. దాదాపు 32,438 పోస్టులకు నోటిఫికేషన్ అయితే వచ్చింది. అయితే దీనికి కావాల్సిన సంబంధించిన డాక్యుమెంట్స్ అసలు మనకి ఏమేమి ఉండాలి అనేవి ఇన్ఫర్మేషన్ అయితే పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందాం. అందరూ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే అందరూ సర్టిఫికేట్స్ని నెట్ సెంటర్కి ఇచ్చేసి అప్లై చేసేయండి మీరేని అంటారు. కానీ అస్సలు అలా చేయకూడదండి. మీరు దగ్గరుండి అప్లై చేసుకోవాలి. కానీ ఏముందిలే, ఏమైనా మిస్టేక్స్ ఉంటే తర్వాత మార్చుకుందాంలే, ఎలాగో డేట్స్ ఇస్తారు కదా మార్చుకోవడానికి, అప్పుడు మార్చుకుందాంలే అంటే మాత్రం అది అంత ఈజీ అయితే కాదండి. దానివల్ల అసలు ఏమేమి ప్రాబ్లమ్స్ ఉంటాయో కూడా మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే ఇంత గట్టిగా చెప్తున్నానంటే నేను కూడా ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేశానండి. కాబట్టి ఈ వీడియోని చూసి పూర్తిగా మీరు నాలెడ్జ్ పెంచుకున్న తర్వాతే నెట్ సెంటర్కి వెళ్ళి మీరు అప్లై చేసుకోండి. ఓకేనా? సో వీడియోలోకి అయితే ఇప్పుడు మనం వెళ్ళిపోదాం. సో మనకి అప్లై చేసుకోవడానికి ముందుగా మన దగ్గర ముందుగుంటే జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన డాక్యుమెంట్స్ ఏమైతే ఉన్నాయో అవి ఫస్ట్ మొబైల్ నెంబర్, సెకండ్ బ్యాంక్ అకౌంట్ నంబర్, థర్డ్ వన్ వచ్చేసి ఆధార్ కార్డ్ అండి. అలాగే ఫోర్త్ వన్ వచ్చేసి ఈమెయిల్ ఐడి, ఫిఫ్త్ వన్ వచ్చేసి 10th సర్టిఫికేట్, సిక్స్త్ వన్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్, అలాగే సెవెంత్ వన్ వచ్చేసి ఫోటో, ఎయిత్ వన్ వచ్చేసి సైన్, నైన్త్ వన్ వచ్చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ అండ్ అలాగే 10th వచ్చేసి పోస్ట్ ప్రిఫరెన్స్ లిస్ట్ అండి. ఇవి మీరు అప్లై చేసుకోవడానికి ముందే మీ దగ్గర పెట్టుకొని ఉంటే అప్లై చేసుకోవడానికి మీకు చాలా ఈజీ అవుతుంది. కానీ ఎటువంటి మిస్టేక్స్ కూడా రానియకుండా జాగ్రత్తగా అప్లై చేసుకోవాలి. సో దీని గురించి పూర్తి డీటెయిల్స్ తెలుసుకున్నట్లయితే మొబైల్ నెంబర్, మనం ప్రతిసారి అప్లై చేసుకోవడానికి వెళ్ళేటప్పుడు మొబైల్ నెంబర్ మీ దగ్గర ఉంటాయి. ఒక సిమ్ వాడతారు, 2 సిమ్ములు వాడతారు, 3 సిమ్ములు వాడతారు, లేదంటే ఒక సిమ్కి రీఛార్జ్ ఉండదు. ఎందుకులే ఏ నెంబర్ అయినా పర్వాలేదు కదా, లేదంటే ఈ సిమ్కి ఓటీపీ రాలేదని వేరే నెంబరు, అలా ఎప్పుడు ఇవ్వకూడదండి. పర్మనెంట్గా ఒక్క నెంబరే ఉండాలి. ఎప్పుడైనా సరే పర్మనెంట్గా ఒక నెంబర్ ఉంచుకోవాలి. ఎందుకంటే మీకు అప్డేట్స్ కానీ కాల్ లెటర్స్ కానీ మీకు జాబ్ వచ్చింది కానీ ఏదైనా మీకు కాల్ చేసి చెప్తారు. సో ఆ నెంబర్కే మీకు ఏవైనా డీటెయిల్స్ అనేవి కానీ కాల్స్ కానీ వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా పర్మనెంట్ నెంబర్ ఒక్కటే ఉంచుకొని ఆ నెంబరే మీరు అప్లై చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఇవ్వాలి. అలాగే నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్ అండి. బ్యాంక్ అకౌంట్ మీరు ఫీజు కడతారు కదండి అప్లై చేసేటప్పుడు 500. సో ఈ 500 మీరు అప్లై చేసుకునేటప్పుడు మీ అకౌంటే ఇవ్వాలండి. వేరే వాళ్ళ అకౌంట్ అనేది ఇవ్వకూడదు. ఎందుకంటే నెట్ సెంటర్ వాళ్ళు చాలా తెలివిగా అంటారు, మా అకౌంట్తో మేము కట్టేస్తామండి, మీరు నాకు అమౌంట్ ఇచ్చేయండి అని. కానీ ఇక్కడైతే చిన్న ఒక పాయింట్ ఉందండి. దాని గురించి తెలుసుకుంటే ఒకసారి నా అప్లికేషన్ చూద్దాం. ఇక్కడ ఒక పాయింట్ ఉంటుందండి. వుడ్ యూ లైక్ టు రిసీవ్ రీఫండ్ అమౌంట్ ఇన్ ద సేమ్ బ్యాంక్ అకౌంట్ అనే పాయింట్ ఉంటుంది. అక్కడ మీరు ఏం రాయాలంటే నా బ్యాంక్ అకౌంటే ఇస్తున్నానని టిక్ మార్క్ చేయాలి. ఈ బ్యాంక్ అకౌంట్ ఇస్తే ఏంటి ప్రయోజనం అంటే ఎగ్జామ్ రాసిన తర్వాత మీరు ఇప్పుడు 500 కడుతున్నారు కదండి, ఎగ్జామ్ రాసిన తర్వాత 400 అమౌంట్ అనేది మీకు రీఫండ్ అవుతుంది. సో ఆ అమౌంట్ మీకు పోకుండా మీ దగ్గరికి రావాలంటే బ్యాంక్ అకౌంట్ ఖచ్చితంగా మీదే ఇవ్వాలి. ఓకే గైస్. నెక్స్ట్ ఈమెయిల్ ఐడి. ప్రతిసారి మీరు చేసే పెద్ద తప్పు ఏంటంటే మీ ఈమెయిల్ ఐడి ఇవ్వకుండా, లేదంటే పదే పదే ఈమెయిల్ మార్చడం, వేరే వాళ్ళది ఇచ్చేయడం. ఇలా దీనివల్ల ఏం జరుగుతుందంటే మీకు వాళ్ళు ఏంటంటే అప్డేటెడ్గా మీకు వచ్చే ఇన్ఫర్మేషన్ అనేది మీకు రాకుండా ఉంటుంది. ఒక్కోసారి మీకు తెలియకుండా కూడా ఉంటుంది. సో ఒక్కటే పర్మనెంట్ ఈమెయిల్ ఐడి ఉండాలండి. ఫోన్ మీరు కొత్తది కొనిన తర్వాత ఒక ఈమెయిల్ ఐడి ఉంటుంది కదా, అదే వాడండి. మళ్ళీ వేరేది వాడకండి. అర్థమైందా? వాళ్ళు టెంపరరీ కాల్ లెటర్ అనేసి ఈమెయిల్ ఐడికి
మెసేజెస్ అయితే పంపిస్తారు. మీరు దానికి చెక్ చేసుకోకుండా లేదంటే మీకు తెలియకుండా ఉన్నదనుకోండి, మరి ఇంకంతే జాబ్ పోయినట్టే. మరి మీకు ఇన్ఫర్మేషన్ లేకపోతే మీరేం చేస్తారప్పుడు? అర్థమవుతుందా నేను చెప్పింది? కాబట్టి పర్మనెంట్‌గా ఒకే ఈమెయిల్ ఐడీ వాడాలి. నెక్స్ట్ ఆధార్ కార్డ్. ఆధార్ కార్డ్ గురించి మనం తెలుసుకోవాలండి ఖచ్చితంగా. ఎందుకంటే ప్రతిసారి కొంతమంది మిస్టేక్ చేస్తున్నారు. ఏంటంటే 10థ్ క్లాస్ సర్టిఫికేట్‌లో ఉన్న నేము, అడ్రెస్సు, ఇనీషియలు అన్నీ ఆధార్ కార్డ్‌లో సేమ్ ఒకేలా ఉండాలండి. స్పెల్లింగ్ మిస్టేక్స్‌తో సహా. ఎక్కడ చిన్న మార్పు జరిగినా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. వెంటనే రిజెక్ట్ చేసేస్తారు. అర్థమైందిగా? కాబట్టి ఆధార్ కార్డ్‌లో ఖచ్చితంగా ఇనీషియల్, నేమ్స్, అడ్రెస్ అన్నీ 10థ్ క్లాస్ సర్టిఫికేట్‌లో ఎలా అయితే ఉన్నాయో సేమ్ అదే విధంగా మీరు అప్లై చేసే ముందే మీరు మార్చేసుకున్నారంటే మీకు తర్వాత అదర్ ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా ఉంటాయి. అండ్ అలాగే మీరు ఫోటోని కూడా అప్డేట్ చేసుకోవాలండి. ఎందుకంటే ఇప్పుడు చాలా అప్డేట్స్ వచ్చేసాయి. మీ ఫోటోని 5 ఇయర్స్‌కి అప్డేట్ చేస్తూ ఉండాలి ఆధార్ కార్డ్‌లో. ఓకే గైస్. నెక్స్ట్ ఎస్ఎస్సి సర్టిఫికేట్. మన ఈ గ్రూప్ డి ఎగ్జామ్‌కి క్వాలిఫికేషన్ ఏమి ఇచ్చారమ్మా? 10థ్ క్లాస్ ఇచ్చారు. మీరు ఎంత చదివి ఉండండి, ఎంబీబీఎస్ చేయండి, లేదంటే బీటెక్, ఎంటెక్ ఏది చేసినా అనవసరం. ఎస్ఎస్సి సర్టిఫికేట్ మాత్రమే వాళ్ళు అడుగుతారు. అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో కూడా వాళ్ళు ఎస్ఎస్సి మాత్రమే అడుగుతారు. కాబట్టి ఎస్ఎస్సిలో ఏ మిస్టేక్స్ లేకుండా మీరు చూసుకుంటే సరిపోతుంది. ఆ సర్టిఫికేట్ జిరాక్స్ అలాగే ఒరిజినల్ కూడా జాగ్రత్తగా ఉంచుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్. క్యాస్ట్ సర్టిఫికేట్ మస్ట్ అండ్ షుడ్‌గా ఖచ్చితంగా ఉండాలండి. ఎందుకంటే ఇందులో క్యాస్ట్ సర్టిఫికేట్ అనగానే మనకి గుర్తొచ్చేవేంటి? అన్‌రిజర్వ్‌లో ఈడబ్ల్యూఎస్. ఈడబ్ల్యూఎస్ అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సర్టిఫికేట్ అనేది మనం ఖచ్చితంగా అప్లోడ్ చేయాలండి. ఈ సర్టిఫికేట్ అనేది మస్ట్ అండ్ షుడ్‌గా ఉండాలి. అలాగే ఓబీసీ. ఓబీసీలో ఈబీసీ ఉంటుందండి. ఈబీసీ అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఈ ఈ సర్టిఫికేట్ వల్ల ఒక బెనిఫిట్ ఉందండి. ఏంటంటే ఈ సర్టిఫికేట్ ఉంటే మనకి 500 ఫీజు కదా! సో, అందులో సగం తగ్గిపోతుంది. సో, 250 మాత్రమే మనం పే చేస్తే సరిపోతుంది. కానీ ఇక్కడ ఒక చిక్కు ఉందండి. మనకి ఈబీసీ సర్టిఫికేట్ ఉంటేనే మనం ఈబీసీ సర్టిఫికేట్ ఉందని చెప్పాలి. లేకపోతే మాత్రం అది వదిలేయాలి. అది పెద్ద మ్యాండేటరీ కాదు. లేకపోయినా పర్వాలేదు. కానీ ఉందని పెట్టేసి తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో లేదు అంటే మాత్రం మిమ్మల్ని రిజెక్ట్ చేసే ప్రమాదం ఉంది. కాబట్టి ఉంటేనే మీరు పెట్టండి. లేకపోతే మాత్రం ఈబీసీ సర్టిఫికేట్ లేదని మాత్రమే చెప్పండి. ఓకేనా? సో, క్యాస్ట్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. నెక్స్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా అవసరమేనండి. ఇది అంత మ్యాండేటరీ కాదు. కానీ ఒక సేఫ్ సైడ్ కోసం ఇన్కమ్ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే ఇన్కమ్ సర్టిఫికేట్‌లో ఏవైనా ఇన్కమ్ ఇష్యూస్ ఉన్నాయనుకోండి, మనకి ప్రూఫ్ కింద ఇది పనికొస్తుందనమాట. సో, ఇది కూడా మీరు జాగ్రత్తగా ఒక దగ్గర ఉంచుకుంటే మీకు మంచిది. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫోటో అండి. ప్రతి ఒక్కరూ ఇక్కడ ఒక చిన్న మిస్టేక్ చేస్తారు. ఎందుకంటే కొంతమందికి తెలియక ఒక ఫోటో అయితే అప్లోడ్ చేసేస్తారు. కానీ అది బ్లర్‌గా ఉంటది. బ్లర్‌గా ఉంటే మీరు ఫోటో ఎలా యాక్సెప్ట్ చేస్తారండి? వెంటనే రిజెక్ట్ చేసేస్తారు. కాబట్టి మీరు సెల్ఫీలు, వెనకాతల బ్యాక్‌గ్రౌండ్ ఉండే ఫోటోలు అప్లోడ్ చేయకూడదు. నీట్‌గా, డిగ్నిఫైడ్‌గా బ్యాక్‌గ్రౌండ్ లేని ఒక మంచి పిక్‌ని తీసుకొని పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోని అదే సైజులో అప్లోడ్ చేయాలి. అలా అయితేనే మీకు యాక్సెప్ట్ అయితది. లేదంటే మాత్రం రిజెక్ట్ అయిపోతుంది. కాబట్టి ఫోటో ఇచ్చేటప్పుడు మాత్రం మంచిగా కరెక్ట్‌గా ఉండే సైజ్ ఫోటోనే తీసుకోండి. ఓకేనా? నెక్స్ట్ అలాగే సిగ్నేచర్. సిగ్నేచర్ చేసేటప్పుడు కూడా చాలామంది ఏటి చేస్తున్నారంటే ఏదో అటెండెన్స్ రిజిస్టర్‌లో చేసినట్టుగా చేసేస్తున్నారు. అలా కాకుండా మీరు ఎప్పుడూ ఒకే సంతకాన్ని మీరు ఫస్ట్ నుంచి మీ 10థ్ క్లాస్ ఎగ్జామ్స్ నుంచి ఎలా అయితే పెడుతున్నారో ప్రతి ఒక్క నోటిఫికేషన్ పెట్టేటప్పుడు కూడా అదే సైన్ ఉండాలండి. ఎప్పుడు సైన్ అనేది మారకూడదు. సైన్ మారిందా అది మీది కాదని అనుకుంటారు కాబట్టి వెంటనే రిజెక్ట్ చేసేస్తారు. 10థ్ క్లాస్‌లో మీరు ఏ సైన్ అయితే పెడతారో అదే సైన్‌ని అలా కంటిన్యూ చేయాలి. ఇక్కడ కూడా అప్లోడ్ చేసేటప్పుడు సైన్ ఒక వైట్ పేపర్ మీద పెట్టేసి నీట్‌గా అప్లోడ్ చేసేస్తే సరిపోతుంది. ఓకే గైస్. నెక్స్ట్ పోస్ట్ ప్రిఫరెన్స్ లిస్ట్.
పోస్ట్ ప్రిఫరెన్స్ లిస్ట్ ముందే మీరు రెడీ చేసుకున్నారనుకోండి, అక్కడ మీరు నెట్ సెంటర్‌కి వెళ్ళిన తర్వాత చాలామంది ఉంటారు అప్లోడ్ చేసుకోవడానికి. మీదే అలా ఉండదు కదా! సో, ఆ నెట్ సెంటర్ కూడా చాలా మీకు తొందర పెడుతుంటాడు. లేదంటే సర్వర్ బిజీ అంటాడు. మీరప్పుడు గాబరా గాబరా అయిపోయి తొందర పడిపోయి ఒకదానికి పెట్టిపోయి ఒకదానికి పెట్టేసిన ప్రిఫరెన్స్ లేకపోతే మీరు పెట్టిన వేస్ట్ కదా! సో, ఎప్పుడైనా ముందుగా ఉంటేనే మనం అప్లై ముందే ఇవన్నీ మీరు ముందే లిస్ట్ తయారు చేసుకుంటే అక్కడికి వెళ్ళగానే ఆ పాయింట్ అలాగా చేయడానికి పనికొస్తది. అర్థమవుతుందా? కాబట్టి ఇప్పుడు వరకు నేను చెప్పిన ఈ 10 డాక్యుమెంట్స్ మీరు ఖచ్చితంగా ముందే పెట్టుకున్నారనుకోండి, అప్లై చేసుకునేటప్పుడు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎగ్జామ్ రాసి మీకు పాస్ అయిన తర్వాత వచ్చే డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో కూడా మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. లేదంటే ఇంత ఎగ్జామ్ పాస్ అయ్యి, ఇంత కష్టపడిన తర్వాత లాస్ట్‌లో డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో పోతే మొత్తం పోయినట్టే కదా! సో, అందుకే అప్లై చేసేటప్పుడే చాలా జాగ్రత్తగా అన్నీ చూసుకొని నిదానంగా పెట్టుకోండి. ఓకేనా గైస్? ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే వెంటనే పిఆర్ జాబ్స్ ఇన్ఫో ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గైస్ ఇంకా ఇంకా ఏదైనా డౌట్స్ గానీ ఉంటే మన కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. లేదంటే డిస్క్రిప్షన్‌లో ఇచ్చిన వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయ్యి మీ కామెంట్స్‌ని అందులో పెట్టండి. ఓకే గైస్? థాంక్ యూ.